ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి అంత్య దినములు అనే అంశాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఈ అంత్య దినములు గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? తిమోతికి రాసిన 2వ పత్రిక ద లాస్ట్ డేస్ లేక ద ఎండ్ టైమ్స్ అన్నది నా అంశం. ఈ రోజుకి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. అందరూ బైబిల్ తీద్దాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినాలలో ఏంటట? అపాయకరమైన కాలములు వచ్చుచున్నవని తెలుసుకొనుము. మరి అంత్య దినాలు అని మనం ఎప్పుడు తెలుసుకోవచ్చు? అంత్య దినాల గురించి బైబిల్ గ్రంథంలో శిష్యులు కూడా యేసుప్రభుని రాకడ కొరకైన సూచనలు అడిగినారు. ఈరోజు ప్రపంచం అంతటా ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఉన్న అన్ని ప్రవచనాలు ఒకదాని వెనకాల ఒకటి నెరవేరుకుంటూ వస్తున్నది. భూమి, దేవుడు పుట్టించిన సృష్టి దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నది. కానీ దేవుని యొక్క రాకడకు సిద్ధపడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది దేవుని బిడ్డలే. ఇంకా దేవుని యొక్క రాకడ ఆలస్యం ఉన్నదని చెప్పి దేవుని యొక్క రాకడకు ముందు వారు చేయవలసిన బాధ్యతలను, చేయవలసిన పనులను వారు చేయట్లేదు. ఉదయం నేను ఒక పాట వింటూ ఉన్నాను. క్షయమైన ఈ యొక్క దేహముతో, ఈ దేహము క్షయమైన ఈ దేహము మన్నులో పోయే ముందు ఒక్కరికైనా వాక్యమును చెప్పే అవకాశము దయచేయమని ఒక ఆయన పాట పాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శరీరము క్షయం అవ్వబోతూ ఉంది, మన్నులో పెట్టబడబోతూ ఉన్నది. దానికంటే ముందు మనం చేయవలసింది ఏంటట? కనీసం ఒక్కరికైనా సువార్త వాక్యమును మనము చెప్పవలసిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుని యొక్క రాకడకు గుర్తులు ఏంటి? అనేకమైన గుర్తులు మనం చూస్తూ ఉన్నాం. మరికొన్ని గుర్తులు మనము చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలను మనం చూద్దాం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయెను? పితరులు నిద్రించను మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఈ అంత్య దినాలలో ఎవరు వస్తారంట? అపహాసకులు. నీ దేవుడు ఏమాయెను? నీ దేవుడు వస్తానన్నాడు కదా, ఇంకా ఎందుకు రావట్లేదు? మార్పులు వస్తాయని అంటున్నారు కదా, ఇంకా మార్పులు ఏమీ జరగడం లేదు. అట్లాగే ఉన్నది అని చెప్పి ఈ అంత్య దినాలలో అపహాసకులు వచ్చి సంఘాన్ని, దేవుని బిడ్డలని, దేవుని కొరకు ఎదురు చూసేవారిని వారు ఏం చేస్తూ ఉంటారట? అపహాసిస్తూ ఉంటారట. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది ఏంటంటే, దేవుని యొక్క రాకడ సమీపంలో ఉన్నది. దానికంటే ముందు ఎత్తబడుట అన్నది ఇంకా అతి సమీపములో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయన రాకడకు ముందు జరిగే సూచనలు ఏంటంటే, అనేక మంది అపహాసకులు లేస్తారు. ఈ అంత్య దినాలలో మన విశ్వాసానికి పరీక్ష. మన నిందించేవారు, అపహాసించేవారు మన కుటుంబంలో నుంచి లేస్తారు, మన బంధువుల్లో నుంచి లేస్తారు, మన రక్త సంబంధికులలో నుంచి లేస్తారు, మన గ్రామంలో నుంచి లేస్తూ ఉంటారు. చాలా పోస్టులు వాట్సాప్లలో, ఫేస్బుక్లలో చూస్తుంటే
చాలా వ్యతిరేకమైన మాటలు, అపహాసించే మాటలు దేవుని బిడ్డల గురించి ప్రజలు మాట్లాడుతూ ఉండడము చూస్తే బాధగా ఉంటుంది. హల్లెలూయా. గత 7 సంవత్సరాలలో చూస్తే 21 ఉపద్రవాలు ఈ భూమి మీదకి, ఆయా దేశాల మీదకి రావడం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు తన శిష్యులకి ఏవేవైతే రాకడకు మత్తయి సువార్తలో సూచనలు చెప్పినాడో అవన్నీ నెరవేరుతున్న కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. మొదటి సూచన ఏంటంటే అపహాసకులు లేస్తారు. రెండవ సూచన ఏంటంటే దేవుడు ఇశ్రాయేలును మళ్ళీ తిరిగి ఏర్పాటు చేసుకుంటాడు. 1948 సంవత్సరము మే 14న ఇశ్రాయేలు మళ్ళీ తిరిగి ఆ దేశం స్వాతంత్రాన్ని పొందుకొని వారు ఒక దేశముగా ఏర్పాటు అవ్వడానికి దేవుడు కృప చూపించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు దేవుడు మళ్ళీ నిర్మిస్తానన్నాడు, ఏర్పాటు చేస్తానన్నాడు, ఒక జనముగా సమకూరుస్తానన్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 8వ వచనము. అట్టి వార్త ఎవరు విని ఉండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక నిమిషములో ఒక జనము జన్మించున. సియోనుకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను. నేను ప్రసవ వేదన కలగజేసి కనిపింపక మానెదనా అని యెహోవా అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 11, 12 వచనాలు కూడా మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 11, 12 వచనాలు. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలుల నందరిని సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమయ్యెను, మనము నాశనమైపోతుమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో మాట్లాడుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. హల్లెలూయా. గమనించండి, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో వారు తమ దేశాన్ని విడిచిపెట్టి వారు పారిపోయినారు. ఆయా దేశాలకి వారు పారిపోయినారు. మొదటి ప్రపంచ యుద్ధంలో 4 కోట్ల మంది చనిపోయినారు. రెండవ ప్రపంచ యుద్ధంలో 6 కోట్ల మంది చనిపోయినారు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లరు యూదులను హింసించి 60 లక్షల మందిని ఆయన చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యూదులకు ఎక్కడ కూడా కాపుదల లేదు, వారికి ఉండడానికి ఒక నివాసము లేదు. వారు తిరిగి తమ దేశానికి వెళ్ళాలి. రెండవ ప్రపంచ యుద్ధము జరిగేటప్పుడు చరిత్రలో ఇశ్రాయేలు దేశము లేదు. అది శత్రువుల యొక్క చేతిలో, పాలస్తీనుల చేతిలో, ఐగుప్తులు, పాలస్తీనులు, జోర్దాన్లు కలిపి దానిని స్వాధీనపరుచుకొని వారి కోటలు, వారి మందిరాలు, వారి యొక్క ప్రార్థన స్థలాలు వారు కట్టుకొని వారు దానిని స్వాధీనపరుచుకున్నారు. దేవాలయాన్ని పాడు చేసినారు. యూదులకి భూమి మీద క్షేమకరమైన 195 దేశాలలో ఒక దేశము కూడా వారిని చేర్చుకునే దేశము, కాపాడే దేశము లేకుండా ఉండింది రెండవ ప్రపంచ యుద్ధంలో. అయితే దేవుడు తిరిగి వాళ్ళందరినీ ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వచ్చినాడు. 1948వ సంవత్సరంలో వారిని దేవుడు మళ్ళీ ఒక దేశముగా చేసినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇతరమైన వారితో శత్రువులుగా ఉన్నవారు, పోరాడిన వాళ్ళకి పారిపోవడానికి, తలదాచుకోవడానికి అనేకమైన దేశాలు ఉన్నాయి. కానీ యెరూషలేముకి ఒకే ఒక దేశం ఉంది. వారు తమ తుపాకులను ఎత్తిపడుతూ ఉన్నారు.
చుట్టూ దేశాలన్నీ కూడా వచ్చి, అగ్రదేశాలన్నీ వచ్చి, యునైటెడ్ నేషన్స్ ఇలా అనేకమైన దేశాలు వచ్చి మీ తుపాకులను దించండి అని చెప్పి కట్టుబాట్లు పెడుతూ ఉన్నారు, ఒత్తిడి తెస్తూ ఉన్నారు. అయ్యా మీరు మాకు కాదు, మా ఆపోజిషన్లో ఉన్న వాళ్ళకి, మా శత్రువులకి, మాకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళకి చెప్పండి. వాళ్ళు తుపాకులను దించితే సమాధానం వస్తుంది, మేము తుపాకులను దించితే ఈ యొక్క ప్రపంచ పటములో మా దేశము ఉండదు అని వారు చెబుతూ ఉన్నారు. తమ దేశమును కాపాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు తిరిగి రెండోసారి భూమి మీదకి వచ్చినప్పుడు యెరూషలేముకు రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ మందిరము కట్టబడబోతూ ఉన్నది. హల్లెలూయా. ఆనాడు వారికి రక్షణ, ఈనాడు వారి కనులు తెరవబడలేదు. యేసు ప్రభువుని మెస్సయ్యగా వారు చూడలేదు. వారు ఇంకా మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సయ్య గొర్రెపిల్లగా రాడు, మెస్సయ్య కొదుమ సింహంగా లాగా వస్తాడు అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు యొక్క మొదటి రాకడను వారు గుర్తెరగలేదు కనుక ఆయనను సిలువ వేసి చంపినారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు ముందు జరగవలసిన సూచనలేవి? యేసు ప్రభు యొక్క రెండో రాకడకు ముందు జరగవలసింది ఏంటంటే సంఘము ఎత్తబడాలి. ఈరోజు దేవుడు సంఘాన్ని ఎందుకు ఉంచినాడు? ఆలోచన చేయండి. పౌలు అంటున్నాడు, చావైతే నాకు మేలు, బ్రతుకుట క్రీస్తే, చనిపోతే నాకు మేలు. దేవుని నమ్ముకున్న చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవము. దేవుణ్ణి తెలుసుకొని చనిపోయిన వారు నిత్య జీవులకు అడుగు పెడతారు. మనము చనిపోతే మనకు లాభము, మనకు మేలు. మనము బ్రతుకుతే క్రీస్తుకు, దేవుని యొక్క రాజ్యానికి లాభము, మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క దేహము మన్నులో చేరే వరకు ఒక్కరినైనా మనం ప్రభు కొరకు రక్షించాలి అన్న ఆశతో ఉండాలి తప్ప, ఇంకా మనకేవో కోరికలు ఉన్నాయి, అవి తీర్చుకోవడానికి, మన పంతాలు తీర్చుకోవడానికి, సాడీలు చెప్పడానికి, ఇతరులను మోసపరచడానికి, ఇతరులను నిందించడానికి మనము భూమి మీద ఉండడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక దినము బ్రతుకుతే ఇంకొకరికైనా వాక్యము చెప్పాలి. ఇంకొక దినము బ్రతికితే ఇంకా ఒకరినైనా దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. ఇంకొకరు బ్రతుకుతే ఒకరినైనా ప్రభు కొరకు సంపాదించాలి అన్న ఆశతో మనము భూమి మీద బ్రతకవలసిన అవసరత ఉన్నది. హల్లెలూయా. సంఘము ఎత్తబడడానికి ముందు సంఘము యొక్క బాధ్యతలు ముగించబడ్డాయా? ఆయన రాకడకు గుర్తులు చెబుతూ ఉన్నప్పుడు దాంట్లో ఒక గుర్తు ఏంటంటే, అంతటా సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనము. శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా నీ రాకడకు గుర్తులు ఏంటి? యేసు ప్రభు చెప్తున్నాడు ఒక లిస్ట్ అంతా కూడా, మీరు తర్వాత చదవండి. 14వ వచనం చూద్దాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సువార్త యేసు ప్రభు మనకి ఏదైతే అప్పచెప్పినాడో, యేసు ప్రభు యొక్క మరణము, పునరుత్థానము, ఆయన యొక్క రాకడ గూర్చిన ఈ సువార్తను ఎవరు ప్రకటించాలి? రక్షించబడిన మనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షించబడని వారు కాదు, యూదులకు కాదు. ఈ ఆజ్ఞ ఎవరికంటే రక్షించబడిన నీకు, నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు నువ్వు వెళుతూ ఉండాలి. ప్రతిరోజు నువ్వు ప్రజల్ని చేరుతూ ఉండాలి.
ప్రతిరోజు ప్రజలకు దీవెనకరంగా నువ్వు ఉంటూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా బాధ్యత అయిపోయింది అనడానికి వీల్లేదు. నువ్వు బ్రతుకునేంత చివరి రోజు వరకు యేసు ప్రభు సిలువలో కూడా సువార్తను ప్రకటించినాడు. సిలువలో ఆయన ప్రార్థనను బట్టి దొంగ రక్షించబడ్డాడు. సిలువలో తనను చూసిన శతాధిపతి రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు బ్రతుకున్నంత చివరి దినము వరకు నీవు సువార్తగా ఉండాలి. క్రీస్తుకు ఒక పత్రికగా ఉండాలి. రాజ్యమంతట కూడా సువార్త ప్రకటించబడును. ఆ ప్రకటించే పనిలో మనం ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త ద్వారా ప్రాంతాలను కదిలించాలి. సువార్త ద్వారా ప్రజలను రక్షణలోకి తీసుకొని రావాల్సిన అవసరత ఉన్నది. హల్లెలూయా. మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క రాకడకు ముందు మనము సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. దేవుని యొక్క రాకడకు మొదటి గుర్తేంటి? అపహాసకులు లేస్తారు. 4వది చూడండి, ఏజ్కేలు గ్రంథంలోకి వెళ్దాం. ఏజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 15-16 వచనాలు. ఉత్తర దిక్కున దూరముననున్న నీ స్థలములలో నుండి నీవును నీతో కూడా జనములు అనేకములు గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. అంత్య దినముల యందు అది సంభవించును. అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొను సమయమున గోగు నేను నా దేశం మీదికి నిన్ను రప్పించెదను. దేవుడు మాట్లాడుతున్నాడు. గోగు నేను నా దేశము మీదికి నిన్ను రప్పించెదను. హల్లెలూయా. గమనించండి, ఒక దినాన నేరుగా రష్యా ఇజ్రాయిల్ దేశము మీదకి అనేక దేశాలను వెంటబెట్టుకొని వస్తుందంట. ఇజ్రాయిల్ దేశం ఇప్పుడు ఏదో ఒక తీవ్రవాద సంస్థతో పోరాడట్లేదు, అనేకమైన వాటితో పోరాడుతూ ఉన్నది ఒకేసారి. ఎందుకంటే దేవుడు ఆ దేశమును కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంచె దినాలలో పర్షియా అంటే ఇరాన్, టర్కీ, సుడాన్, ఇప్పుడు జర్మనీ ఒక దినాన వారి చేతులకు వెళ్ళిపోతుంది. ఇంకా మతపరమైన కొన్ని దేశాలు, వాటిని నోటితో చెప్పట్లేదు, ఇవన్నీ కలిసి యెరూషలేము మీదకి వస్తాయంట. యూఫ్రటీసు నది మీదికెళ్ళి వస్తారంట వాళ్ళు. ఇప్పుడు యూఫ్రటీసు నదిలో నీళ్లున్నాయి, ఒక దినాన ఎండిపోతాయంట. వారు యూఫ్రటీసు నది మీదికెళ్ళి వస్తారంట. ఇవన్నీ సిద్ధపరచబడుతూ ఉన్నాయి. గమనించండి, సూచనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, నెరవేరుతూ ఉన్నాయి. కానీ సువార్త ప్రకటించే బాధ్యత మాత్రము నెరవేరడము లేదు. సువార్తకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ. గోగు దేశము రాబోతుంది, సిద్ధపడుతుంది, మనకి తెలిసిపోతూ ఉంది. ఇంకా అనేకమైన వాక్య భాగాలు ఉన్నాయి, మీరు తర్వాత చదువుకోండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం నుంచి 35వ వచనం వరకు, ఏజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనము 15వ వచనము మీరు తర్వాత చదువుకోండి. ఈ దేశాలన్నీ ఎప్పుడు వస్తాయి యెరూషలేం మీదికి? ఈ దేశాలు ఎప్పుడు వస్తాయి యెరూషలేం మీదికి? మనం ఎత్తబడిన తర్వాతనా, ఎత్తబడక ముందా? హల్లెలూయా. మనము ఎత్తబడిన తరువాత, అంటే దానికంటే ముందే మనం ఎత్తబడబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పక్కనున్న వాళ్ళకి చెప్పండి, ఎత్తబడుటకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పండి. ఏ రకంగా సిద్ధంగా ఉన్నాం ఆలోచన చేయి.
అంచె దినాలలో ఇంకేం జరగబోతూ ఉన్నదట? దానియేలు గ్రంథము 12 అధ్యాయం 4 వచనాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథము 12 అధ్యాయం 4 వచనం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును. అవి నాతో మాటలాడు గబ్రియేలను అతడు చెప్పెను. అంచె దినములలో జ్ఞానము అధికంగా అవుతుందంట. అన్ని కంప్యూటర్లే చేసుకుంటూ పోతూ ఉన్నాయి. మనుషుల యొక్క జ్ఞానము అధికమైపోయింది. అన్ని పనులు మిషన్లు చేస్తూ ఉన్నాయి, రోబోలు చేస్తూ ఉన్నాయి. ఆలోచన చేయండి. ఇంట్లో ఉండి గుహలలో నుంచి బాంబులను ఇసిరేస్తున్నారు వేరే దేశంలో ఉన్న వ్యక్తి మీదకి. ఆలోచన చేయండి. జ్ఞానం అధికంగా అవుతుందంట అంచె దినాలలో. దానియేలుకు చెప్పినాడు. ఆ కాలంలోనే మనం ఉన్నాము. దానియేలు ఏ కాలం గురించి అయితే మాట్లాడుతున్నాడో ఆ కాలంలో మనం ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలుకు కూడా తెలియదు ఇలా జరుగుతుందని చెప్పి. దానియేలుతో గబ్రియేలు చెప్తూ ఉన్నాడు ఈ విషయాలు. దానియేలు గ్రంథమందు రాస్తున్నాడు. అంచె దినాలలో, అదే దినాలలో మనం ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నహూము గ్రంథము చూద్దాం. ఈ మాట నేను ఇంతకు ముందు చెప్పినాను ఎక్కడో. నహూము గ్రంథం 2 అధ్యాయము 3-4 వచనాలు. ఆయన బలాఢ్యుల డాళ్ళు ఎరుపాయెను, పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఆయన సైన్యము వ్యూహపరిచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరియుచున్నవి, సరళ దారుమయమైన ఈటలు ఆడుచున్నవి, వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచున్నవి, అవి దివిటీల వలె కనబడుచున్నవి, మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి. ఏంటట? రథములు అగ్ని వలె మెరియుచున్నాయంట. ఇది దేని గురించి మాట్లాడుతున్నారు? ఆనాడు గుర్రాలు, ఈ రథాలు దాదాపుగా ఒక 6 మైళ్ళు అంటే 10 కిలోమీటర్లు, గంటకు 10 కిలోమీటర్ల స్పీడులో పరిగెత్తేటివంట. ఇప్పుడు కార్లు, వాటి ముందు ఏమున్నాయి? లైట్లు ఉన్నాయి. 150 కిలోమీటర్ల స్పీడ్, కొన్నిట్లలో 200, 300 స్పీడ్లో కూడా కార్లు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఇంకా అత్యధికంగా పరిగెత్తేటివి కూడా తయారవుతూ ఉన్నాయి. అంటే ఈ అంచె దినాలలో ఇట్లాంటివి ఉంటాయి అని నహూము చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. యెషయా గ్రంథము 31 అధ్యాయం 5వ వచనం మీద అక్కడ యెషయా విమానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విమానం ఎప్పుడు తయారు చేసినారు? రైట్ బ్రదర్స్ అన్న వాళ్ళు 1903 సంవత్సరంలో ఆ విమానాలను తయారు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల జ్ఞానము అధికమవుట ద్వారా ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి. ప్రవక్తలు ఏ దినం కోసమైతే ప్రవచించినారో, దేవుని యొక్క రాకడకు ముందు గుర్తులు ఏవని అన్నారో అక్కడే మనం ఉన్నాము. హల్లెలూయా. 6వ గుర్తు చూద్దాం. జకరియా గ్రంథములోకి వెళ్దాం. మలాకి కంటే ముందు. మలాకి ఎక్కడుంటుంది? మత్తాయి కంటే ముందు. మత్తాయి ఎక్కడుంటుంది? కొత్త నిబంధనల మొదటి పుస్తకము. జకరియా 14 అధ్యాయము 12వ వచనము. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములనందరినీ ఇలాగున మొత్తును. ఎలాగున మొత్తును? వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును, వారి కనులు కను తొర్రలలో ఉండియే కుళ్ళిపోవును, వారి నాలుకలు నోళ్ళల్లో ఉండియే కుళ్ళిపోవును. ఆలోచన చేయండి. ఈ అంచె దినాలట యెరూషలేము మీదకి యుద్ధం వచ్చే వాళ్ళ మీదకి ఎట్లాంటి శిక్ష రాబోతుందట అంటే, వారు నిలబడిన జాగలోనే వారు నిలబడే ఉంటారట.
పడిపోకముందే వాళ్ళ కళ్ళు కరిగిపోతాయంట, వాళ్ళ నాలుకలు కరిగిపోతాయంట. అట్లాంటి తీవ్రమైన బాంబులు, హైడ్రోజన్ బాంబులు, వీటి యొక్క తీవ్రత ఎంతనట అంటే 1,000-1,500 లక్షల డిగ్రీల అంత వేడి ఉంటుందంట. ఒక్కొక్క బాంబులో 1,500 లక్షల ఫారెన్హీట్ అంత వేడిమితో హైడ్రోజన్ బాంబులు పడుతున్నప్పుడు ఆ మనిషి పడిపోకముందే వాని అవయవాలన్నీ కూడా కాలిపోతాయంట, కుళ్ళిపోతాయంట. అట్లాంటి కాలాలలో మనం ఉన్నాం. రెండవ ప్రపంచ యుద్ధములో అమెరికా దేశము జపాన్లోని హిరోషిమా నాగసకి మీద అణుబాంబులు వేసినారు. సిటీలు దగ్ధమయ్యే బాంబులు కనిపెట్టినారు. ఇప్పుడు ఇంకా విపరీతమైన తీవ్రతతో కూడిన బాంబులు వారు కనిపెట్టి ఉన్నారు. ఆ కాలములో మనం ఉన్నాం. జకరియా వాటి గురించే చెప్తున్నాడు, హెచ్కేలు వాటి గురించి చెప్తున్నాడు, నహూము వాటి గురించి చెప్తున్నాడు, యెషయా దాని గురించి చెప్తున్నాడు, దానియేలు వాటి గురించి చెప్తున్నాడు. ఇవన్నీ కూడా పాత నిబంధన పుస్తకాలు, క్రీస్తు పూర్వము రాయబడిన పుస్తకాలులో ప్రవచనాలు ఈ దినం గురించి మాట్లాడుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చివరి గుర్తు ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరించగా తూర్పు నుండి వచ్చు రాజుల మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండి పోయెను. 9వ అధ్యాయం 16వ వచనము. గుర్రపు రౌతుల సైన్యము లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను అంటిని. ఎంతమందట యుద్ధానికి వచ్చేటప్పుడు? అప్పుడు మనం ఉండం. సంఘం ఏమవుతుందో చెప్పండి? అప్పటికి ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద పెద్ద యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధము మదర్ ఆఫ్ ఆల్ వార్స్. అప్పటిదాకా అట్లాంటి యుద్ధము జరగలేదంట. అట్లాంటి యుద్ధము జరగబోతూ ఉన్నదంట. 20 కోట్ల మంది కలిసి యెరూషలేము మీదకి వస్తారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మహాసైన్యంతో, పరలోక సైన్యముతో, ఎత్తబడిన సంఘముతో కూడా కలిసి వచ్చి వాళ్ళతో యుద్ధం చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సైన్యములు ఎవరు ఉండబోతున్నారమ్మా? ఆ సైన్యములు ఎవరు ఉండబోతున్నారు? నువ్వు, నేను, ఎత్తబడే సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 19వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఈ రోజుకి చివరి వాక్య భాగం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు సంఘానికి ఏమిస్తాడంట? తెల్లని సన్నపు నారబట్టలు. ఇంగ్లీష్లో వైట్ రోప్ ఉంది, తెల్లటి దారం అనుంది. తెలుగులో ఏమనుంది? నార బట్టలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవేంటట? పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం అనేకమైన మంచి కార్యాలు చేసి అనేక మందిని మనం రక్షించవలసిన అవసరం ఉంది. మన విజయవాడలో, ఖమ్మంలో గొప్ప ఉపద్రవం వచ్చింది. చాలామంది ఆహారాన్ని పంచుతున్నారు, పాల ప్యాకెట్లు పంచుతున్నారు, తమ ఇంట్లో ఉంచుకుంటూ ఉన్నారు, వస్త్రాలను ఇస్తున్నారు, వసతులను కల్పిస్తున్నారు. ఇవన్నీ నీతి క్రియలు, మంచి కార్యాలు. ఈ మంచి కార్యాలు క్రైస్తవులు చేయవలసిన అవసరం ఉన్నది. ఈరోజు సంఘము తన బాధ్యతను నిర్వర్తించవలసిన అవసరం ఉంది. సంఘము 4 గోడల మధ్యలో ఉండడానికి వీల్లేదు. లోకములోకి అడుగు పెట్టవలసిన అవసరం ఉంది. అందుకోసమే యేసుప్రభు అన్నాడు, మీరు లోకములోనికి వెళ్ళండి, మీరు వెళ్ళి సర్వ లోకానికి సువార్తను ప్రకటించండి. 4 గోడల మధ్యలో ఉండండి అని చెప్పలేదు.
మీరు బయటికి వెళ్ళండి అన్నదే మన చివరి ఆజ్ఞ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చివరి దినాల ఆయన గుర్తులను మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, అపహాసకులు లేస్తారు, దేవుని బిడ్డలను అవమానిస్తారు, నిందించే కాలం, ఆ కాలము రాని వచ్చింది. రెండోది, రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. మూడోది, గోగు దేశము లేస్తుంది, రష్యా. నాలుగవది, ఇజ్రాయిల్ దేశం మళ్ళీ తిరిగి నెలకొల్పబడుతుంది, ఆల్రెడీ అయ్యింది. ఐదవది, జ్ఞానం అధికంగా ఉంటుందన్నారు. ఇప్పుడు జ్ఞానం అధికమైంది, ఇంటర్నెట్, కంప్యూటర్ యుగంలో మనం ఉన్నాం. ఆరవది, న్యూక్లియర్ పవర్, అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు తయారులు అయినాయి, సిద్ధంగా ఉన్నారు. తర్వాత తూర్పు దేశపు రాజు. ఈ తూర్పు దేశపు రాజు ఎవరో తెలుసా? ఏడవది, చైనా దేశం. ఈరోజు చైనా దేశం ఎంత బలంగా తయారయ్యిందట అంటే, ప్రపంచంలో ఏ దేశాన్నైనా నాశనం చేయగలిగే సత్తా వారి దగ్గర ఉన్నదంట. ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా యెరూషలేముకు వ్యతిరేకంగా ఒక దినాన నిలబడబోతూ ఉన్నాయి.